బ్రిటిష్ వాళ్ళు దోచుకుంటే దోచుకున్నారు కానీ మనకి అట్లీస్ట్ విలువైనవన్నా ఉంచాలి కదా, పగలగొట్టకుండా నార్మల్గా ఉంచొచ్చు కదా. ఎందుకు ఎంత దారుణం! ఇక్కడ ఎందులో చూసినా సరే మనుషులు ఇట్లా మునిగిపోతున్నారు ఒక్కొక్క. దీని మీద ఏం మ్యాటర్ ఉందో నేను ఖచ్చితంగా తెలుసుకోవాలనుకుంటున్నాను. నేను అప్పట్లో ముగ్గులకి సీలింగ్లకి వేస్తున్నారు ఈ డిజైన్, కానీ అప్పట్లోనే వాళ్ళు స్తూపాల మీద వేసారు. అప్పట్లో జనాలు అంత హైటు అంత పొడుగు ఉండేవాళ్ళ? బుద్ధుడి పాదం ఇంత ఉంటుందా? మనం ఈరోజు అమరావతిలో ఉన్న ఆర్కలాజికల్ మ్యూజియంకి వచ్చాను. నేనైతే ఇంతవరకు ఎప్పుడు వెళ్ళలేదు, ఫస్ట్ టైం చూస్తున్నాను. ఏముండిద్దో నాకు కూడా తెలియదు. చాలా ఎక్సైటింగ్ గా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఈ రోజు ఇవి మనకి పాత శిల్పాలు, రాళ్ళు లాగా కనిపిస్తున్నాయి, కానీ ఒకప్పుడు ఇవే శిల్పాలు, ఇవే రాళ్ళు మనుషులకి కథలు చెప్తూ ఉండేవి. 3rd సెంచరీదంట. 1958 నుంచి 59వ సంవత్సరంలో పురాణాలలో పురాతనమైనవి తవ్వినప్పుడు కొన్ని బయటపడినాయంట. ఆ బయటపడిన వాటిల్లో కొన్ని అయితే ఇక్కడ ఉన్నాయంట. ఆ కొన్ని ఇక్కడున్న వాటిలో కర్ణాభరములు అంటే చెవికి పెట్టుకునేవన్నమాట. నేనైతే ఈ రోజు కాటుకు పెట్టుకోలేదు, కానీ వెనకటైతే కాటుకు పెట్టుకోవడానికి ఇలాంటి పుల్లలు యూజ్ చేసేవారు. అయితే మెల్లో వేసుకునే హారం అనమాట. ఇలాంటిదైతే మనం ఇంతవరకు ఇండియాలో అయితే ఎవరు వేసుకోరేమో, అంత ఇంట్రెస్టింగ్ గా ఉంది. మరి వెనకట ఇది ఏ రాజు వేసుకునేవాడో, ఏ రాజు వేసుకున్నది కింద పడిపోయి వీళ్ళకి పురాణాల్లో దొరికిందో మనకు తెలియదు. ఇలాంటి పూసలు ఉంటాయని నాకు కూడా ఇప్పుడే తెలిసింది. ఇలాంటి గాజులుగా వేసుకుంటారని ఇలాంటి మ్యూజియంలకు వచ్చి చూసినప్పుడే వెనకటి వాళ్ళు ఎంత ట్రెడిషనల్గా, ఎంత ట్రెండీగా దంతాలతో బ్యాంగిల్స్ ఇలాంటివన్నీ మనమైతే ఇప్పట్లో చూడలేము. నార్మల్గా బలపం దంతంతో ఎలా రాస్తారు? ఇది పగలగొట్టి తీసి రాసి చూద్దామంటే మనకు ఆ ఛాన్స్ లేదు. దీంతో ఎలా తెగుతుంది? అంటే దీన్ని గొడ్డలు అంటారని నాకు తెలియదు. గొడ్డలు అంటే నాకు తెలిసినంత వరకు చాలా పదునుగా ఉంది. ఇది కొడవలంట. శివలింగాల్లాగా ఉన్నాయి, కాకపోతే బుద్ధుని అస్థికల స్ఫటిక భరణ్యులు అంట ఇవన్నీ. ఇవి ఎంతో అపురూపంగా చెక్కిన కళాకారులు లేరు, చెక్కించిన రాజులు లేరు, రాజ్యాలు లేవు, కానీ రాతిపై చెక్కిన కథలు మాత్రం ఇప్పటికీ మిగిలే ఉన్నాయి. ఇది అమరావతి అంటే పురావస్తు ప్రదేశం అస్సలే కాదు, మన గతం మనతో మాట్లాడుతున్న ఒక ప్రదేశం. ఎలా నేర్చుకున్నారు? మనకేమో ఇన్ని ట్రైనింగ్ సెంటర్స్ ఇన్ని ఉన్నా కానీ సరిగా మనం చేయలేము. చక్కటి శ్రద్ధతో మంచిగా ఒక చేత్తోని ఇంత మంచి డిజైన్ వేస్తున్నారంటే, అది కూడా ఇంత మైనర్ డిజైన్. ధర్మచక్రం, ఇది 3rd సెంచరీ సిఈదంట. ధర్మచక్ర విశాఖపట్నం డిస్టిక్లో లింగరాజులపల్లిదంట. 400 బీసీ నుంచి 100 బీసీ మిడిల్లోవి మనకి దొరికినవి అనమాట. ఈ అప్పుడు కాయిన్సా? ఒక స్తూపం కట్ అయినట్టుంది, హెడ్ లేదు. ఇది 2 and 3 సెంచరీస్లో. ఒక్కోటి అసలు చాలా వేరియేషన్ ఉంది, చాలా డిఫరెంట్గా ఉంది. ఒక్క ఆర్కిటెక్చర్కి ఇంకొక ఆర్కిటెక్చర్కి అసలు సంబంధం లేదనమాట. దాని మీద బొమ్మలు కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఓకే, ఇది ఒక విగ్రహం. ఇది 1-2 సెంచరీస్ క్రితం విగ్రహం అంట. ఇది మిథున కపిల్ అంట. ఈ పోజెస్ చూడండి ఎంత ట్రెండీగా, ఎంత ఫ్యాషన్గా ఇచ్చారో. దేన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి వీళ్ళు వేశారో నాకు అర్థం కావట్లేదు, కానీ చాలా అందంగా ఉంది చూడడానికి. ఇక్కడ ప్రతి శిల్పం వెనక ఒక కథ ఉంది. ఆ కథను తెలుసుకోవాలంటే ఈ శిల్పాలని కేవలం చూడకూడదు, వాటిని మనసుతో ఏకాగ్రతతో చదవాలి. ఈ రాయిని ఒకసారి చూడండి, ఇది సాధారణ రాయి కాదు. పుస్తకాలు ఏమీ లేని సమయంలో ఈ రాతిపై ఈ జంతువులు, మనుషులు, గీతాలు ఇవన్నీ వాళ్ళు మనకి చెప్తున్న కథలు. ధర్మచక్రం గ్రానైట్తో 12th సెంచరీ ఇది. శాతవాహన కాలము, క్రీస్తు శకం 2 అంట. నందీశ్వరుడు, అమరేశ్వర టెంపుల్ నందీశ్వరుడు అంట. ఇది అక్కడ స్టాట్యూ అంట. అది కూడా దట్టు 2nd సెంచరీలో. 2nd సెంచరీలో కూడా నందీశ్వరుడి విగ్రహాన్ని ఈ రేంజ్లో చెక్కారండి. నాకు ఏం రాస్తుందో తెలీదు, కానీ నాకు తెలుసుకోవాలని చాలా చాలా ఇష్టంగా ఉందన్నమాట. దీన్ని చాట్ జీపీటీ అయినా ఛేదించి దాని మీద ఏం రాసిందో, ఏం లాంగ్వేజ్ రాసిందో, కంటెంట్ ఏంటో నాకు చెప్తుందేమో అని నేను ఈవినింగ్ ఇంటికి వెళ్ళి చాట్ జీపీటీని అడిగి ట్రాన్స్లేట్ చేసి నేను మీకు చెప్తా. ఏం పని చేసినా స్టాండర్డ్గా చేయాలనే దానికి నిదర్శనం ఇలాంటివి. కంపల్సరీ తెలుసుకోవాలి మనం ఇలాంటివన్నీ. అశోకాదా కాదా అని క్వశ్చన్ మార్క్. నేను ఎప్పటి నుంచో నాకు చాలా ఎగ్జైటింగ్. అశోకుడు స్థాపించిన
స్తూపాలని చూడాలి, అశోకుడు ఏం రాశాడు ఆ స్తూపాల మీద అని నాకు ఎప్పటి నుంచో తెలుసుకోవాలని చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఇదైతే క్వశ్చన్ మార్క్ పెట్టారు అశోకుడిదా కాదా అని. శుచి అంట, యక్షి అంటే అది బొట్టో లేకపోతే పాపిడి బిల్లో ఏమో నాకు తెలియదు. కాకపోతే చూడండి హారం కూడా ఎంత ట్రెడిషనల్గా, అంటే వాళ్ళు చాలా అడ్వాన్స్డ్గా వాళ్ళు ఇది చేయించుకున్నారు ట్రెడిషనల్గా. కానీ మనకి ఇప్పట్లో అంత ఇవి 3rd సెంచరీ అంట. అశోకుడు చక్రం స్తూపం లాగుంది. అందరికీ తెలిసిన స్టోరీ అయినా సరే బుద్ధుడి స్టోరీ మళ్ళీ రివైండ్ చేసుకుందాం షార్ట్ అండ్ స్వీట్ గా. అనగనగా ఒక రాజు, ఆ రాజుకి ఒక కుమారుడు పేరు సిద్ధార్థుడు. రాజుకి చాలా భయం, అందుకే కుమారుడిని చాలా జాగ్రత్తగా పెంచాలి అనుకున్నాడు. ఎంత జాగ్రత్తగా అంటే అసలు కుమారుడికి బయట ప్రపంచమే తెలియకుండా పెంచాలనేంత జాగ్రత్త. అందుకని చెప్పేసి కుమారుని ఎక్కడికి పంపించేవాడు కాదు. ఆ 4 గోళ్ల మధ్య ఉన్న ప్రపంచాన్ని చూసి మాత్రమే సిద్ధార్థుడు పెరిగాడు. తర్వాత ఒకసారి అన్ఎక్స్పెక్టెడ్ గా బయటకు వెళ్ళాడు. అప్పుడు ఒక వృద్ధుడిని చూస్తాడు. అప్పుడు సిద్ధార్థుడికి ఆశ్చర్యం కలుగుతుంది. అదేంటి, ఇదేం మనిషి ఇలా ఉన్నాడేంటి, అంటే మనిషికి వృద్ధాప్యం వస్తుందా, అంటే ఎప్పుడు ఇలా యవ్వనంగా ఉండలేరా అని ఒక ఆలోచన కలుగుతుంది. మళ్ళీ రెండోసారి వెళ్ళినప్పుడు అనారోగ్యంతో ఉన్న ఒక మనిషిని చూస్తాడు. అప్పుడు మళ్ళీ ఇంకా ఆశ్చర్యం ఇంకా ఎక్కువ అవుతుంది, దిగులు ఇంకా ఎక్కువ అవుతుంది. అదేంటి, మనిషికి ఎప్పుడు ఇలాంటి ఆరోగ్యం ఉండదా, యవ్వనం ఉండదా, కంపల్సరీ ఏదో ఒక అనారోగ్యం వస్తూ ఉంటుందా, ఒకవేళ అనారోగ్యం వస్తే మనిషి ఇంత కుంగిపోతాడా అని ఆలోచన కలుగుతుంది. మళ్ళీ మూడోసారి వెళ్ళినప్పుడు ఈసారి చనిపోయిన మనిషిని చూస్తాడు. అప్పుడు ఒక్కసారిగా సిద్ధార్థుడికి మనసు కదిలించి వేస్తుంది అనమాట, చెమ్మగిల్లినంత పని అవుతుంది. ఎందుకు అంటే మనిషి ఎప్పుడూ బతికి ఉండడా, ఎప్పుడో ఒకప్పుడు కంపల్సరీ చచ్చిపోవాల్సిందేనా, అంటే ఇలాంటి టెంపరీ లైఫ్ కోసం ఇంత పోరుకులాడాలా అని చెప్పేసి బాగా మనిషి మనసుకు బాగా కదిలించేస్తుంది అనమాట ఆ సంఘటన. సో ఇంటికి వెళ్ళి బాగా ఆలోచిస్తాడు. బాగా ఆలోచించిన తర్వాత ఈసారి ఒక సన్యాసం చూస్తాడు అనమాట. అందరూ చాలా గందరగోళంలో, ఏదో ఒక చిరాకులో, ఏదో ఒక గొడవలో, ఏదో ఒక అసంతృప్తితో ఉంటున్నప్పుడు ఆ సన్యాసి మాత్రం చాలా పీస్ఫుల్ గా కనిపిస్తాడు, చాలా ప్రశాంతంగా కనిపిస్తాడు. తన ఫేస్ అంతా కూడా చాలా గ్లోయింగ్ గా, ఎలాంటి చింత లేనట్టు, లైఫ్ మీద ఎలాంటి ఆశ లేనట్టు ఒక పీస్ఫుల్ లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటాడు. ఇది చాలా నచ్చుతుంది అనమాట సిద్ధార్థుడికి. సరే అని చెప్పి ఇంకా బాగా ఆలోచించి ఇంట్లో వాళ్ళకి చెప్పేసి, తనకు అప్పుడే పెళ్ళైంది, ఒక కుమారుడు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పేసి బయటకు వచ్చేసి సన్యాసాన్ని తీసుకుంటాడు. సన్యాసాన్ని తీసుకొని ఒక వృక్షం కింద, దాన్ని ఇప్పుడు బౌద్ధ వృక్షం అని అంటారు కదా, ఆ వృక్షం కింద అందరికి జ్ఞానోదయం చేస్తూ ఉండేవాడు అనమాట. అది కూడా తను ఈ లోపు చాలా తపస్సులు కూడా చేశాడనమాట బాగా. ఇదంతా ఆర్కియాలజికల్ మ్యూజియం అమరావతి అన్నమాట. నేను ఫర్ ద ఫస్ట్ టైం వచ్చాను, చూడగానే చాలా ఎక్సైట్ అయ్యాను. మన పురాతనంలో ఇంత ట్రెడిషన్ ఉంది, ఇంత ఆర్కిటెక్చర్ ఉంది. అంత ఆర్కిటెక్చర్ ఇప్పుడు మన వాళ్ళు 1% కూడా చేయలేకపోతున్నారు ఎంత కష్టపడినా. ఇంకింతే, మన పూర్వీకులకు మెలిచిన జ్ఞాపకాలు అన్నమాట. ఇవి చాలా భద్రంగా దాచిపెట్టారు. కానీ ఇందులో మనం నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది చాలా అంటే చాలా ఉంది. చాలా నాలెడ్జ్ కూడా ఉంది మన పూర్వీకులు మనకి ఇచ్చింది. మీకు అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. ఇంకా దీని స్టోరీ గురించి ఇంకా నేను తెలుసుకొని మీకు అందించాలని అనుకుంటాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.